బోండా ఉమా వర్సెస్ వంగవీటి రాధ అనుచరులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం టీడీపీ అధిష్టానం సర్వే నిర్వహించింది. వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. బోండా ఉమానే ఈ పోస్టులు పెట్టించాడని వంగవీటి రాధ అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ పాలిటిక్స్ రసవత్రంగా కొనసాగుతున్నాయి. బోండా ఉమా వర్సెస్ వంగవీటి రాధ అనుచరులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం టీడీపీ అధిష్టానం సర్వే నిర్వహించింది. వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. బోండా ఉమాని పోస్టులు పెట్టించాడని వంగవీటి రాధ అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ పాలిటిక్స్ రసవత్రంగా కొనసాగుతున్నాయి. బోండా ఉమా వర్సెస్ వంగవీటి రాధ అనుచరులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం టీడీపీ అధిష్టానం సర్వే నిర్వహించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, బోండా ఉమా వర్సెస్ వంగవీటి రాధగా పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా సోషల్ మీడియాలో ఒకరికొకరు దూషించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? దానికి టీడీపీలో ప్రస్తుతం బోండా ఉమా సిట్టింగ్ కి సంబంధించినటువంటి శాసనసభ్యులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన కేవలం 25 ఓట్లతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతులు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ సమీకరణాలు మారుతున్నటువంటి నేపథ్యంలో సిట్టింగ్ కి సంబంధించినటువంటి అభ్యర్థిని తిరిగి నిలబెడతారా లేదా వంగవీటి రాధ ఎవరైతే టీడీపీలో జాయిన్ అయ్యారో గత ఎన్నికలకు ముందే ఆయనకి ఇప్పుడు సీటుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన ప్లేస్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం పార్టీలో చర్చగా మారినటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో కొంతవరకు రాధాని పోటీ చేయించాలన్నటువంటి ఒక ఆలోచన టీడీపీలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బోండా ఉమాకి సంబంధించినటువంటి అనుచరగర్వం ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద పెడుతున్నటువంటి పోస్టులు ప్రస్తుతం కలకలంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన అటు వంగవీటి రాధాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బోండా ఉమా పెట్టినటువంటి పోస్టులకి కౌంటర్ గా వంగవీటి రాధాకు సంబంధించినటువంటి అనుచరగణం కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎన్నికల సమీపం, ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్ల ఖరారుకు సంబంధించినటువంటి అంశం టీడీపీలో చర్చగా మారుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అభిమానులు కావచ్చు, అనుచరగణం కావచ్చు, ప్రస్తుతం సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు ఒక రకంగా టీడీపీలో చర్చకు దారి తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక బోండా ఉమా అదేవిధంగా వంగవీటి రాధ ఇద్దరికి కూడా బంధుత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. బంధుత్వం ఉన్నప్పటికీ కూడా రాజకీయ పక్షానికి వచ్చేసరికి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అనుచరగణం ప్రస్తుతం చేస్తున్నటువంటి హడావిడితో నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, ఇరువురు నాయకులు వీటిపైన ఎలాంటి రియాక్షన్ ఇస్తారన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. జానకి. రైట్.